హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్ దందా. ఈ రోజు వీడియో వచ్చేసరికి గంగవ్వ ఓచ కోత కోసిన గంగవ్వ. ఏమి నామినేషన్స్, ఏమి స్పోర్టివ్నెస్, ఏమి గేము, ఏమి మాటలు, ఏమే ర్యాగింగ్ ఒక రేంజ్లో అయితే ఉంది గంగవ్వది. అయితే గంగవ్వ ఎపిసోడ్లో హైలైట్ అయితే నాకైతే అనిపించింది. అది ఇంకా వీడియోకి అయిపోయి ముందు ఇంతవరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయలేదు అంటే సబ్స్క్రైబ్ అయితే ప్రయత్నం చేసుకోండి. వీడియో అయితే లైక్ చేయండి అండ్ బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నిన్న ఎక్కడైతే స్టాప్ అయిందో అక్కడి నుంచే స్టార్ట్ అయింది. నిన్న నామినేషన్స్లో అయితే ఎక్కడైతే స్టాప్ చేశారో అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయింది మళ్ళీ. సో ఈరోజు స్టార్టింగ్ రోహిణి అయితే నామినేట్ చేసింది. రోహిణి నామినేట్ చేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ణుప్రియని అయితే నామినేట్ చేసింది. విష్ణుప్రియ, నేను నీకు జనరల్గా చెప్పాల్సిన లేదు, నీ గేము అక్కడి నుంచి ఇక్కడ పడిపోయింది. యాజ్ ఏ ఫ్రెండ్గా, యాజ్ ఏ ఆడియన్గా, యాజ్ యూ ఫర్ నీకు ఓట్లు వేసిన ప్రకారంగా నేనైతే నీకు ఓట్లు వేసాను బయట ఉన్నప్పుడు. నీ గ్రాఫ్ అయితే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూసుకుంటే డబ్బని పడిపోయింది. ఇంకా సో నాకైతే అనిపిస్తుంది నువ్వు ఎక్కడ నీ టాస్క్ పెర్ఫార్మెన్స్ ఎక్కడ నాకు కనిపించట్లేదు అని చెప్పింది అనమాట. అయితే విష్ణుప్రియ అడిగింది, నా టాస్క్ పెర్ఫార్మెన్స్ నేను ఎక్కడ చూపించలేదు అంటే, నువ్వు బిగ్ బాస్కి వచ్చింది ఎంటర్టైన్ అవ్వడానికి, కానీ ఎంటర్టైన్ అవుతూ ఎంటర్టైన్మెంట్ చూపిస్తూ ఎంజాయ్ చేస్తూ నీ ఎంటర్టైన్మెంట్ని, నీ క్రియేటివిటీని, నీ టాస్క్ గేమ్ని నువ్వు వాడాలనేసి చెప్పింది అనమాట. రోహిణి పర్ఫెక్ట్ క్లాస్ అయితే ఇచ్చింది. ఫ్రెండ్ అయినా పర్ఫెక్ట్గా అయితే నాకైతే నచ్చింది ఈ నామినేషన్ అయితే. తర్వాత రోహిణి వచ్చి యష్మికి అయితే నామినేషన్ చేసింది. యష్మి, నువ్వు నిజంగా చెప్పు, నువ్వు నబిల్ పృథ్వీ టాస్క్లో నువ్వు ఎంతవరకు నువ్వు కరెక్ట్ అనేసి అయితే చెప్పింది. అంటే ఐఎమ్ ద మెగా చిప్స్ టాస్క్ అయితే ఉంది కదా అందులో. ఎందుకంటే నేను ప్రేరణకి నీ డిసిషన్ రాంగ్ అని చెప్పలేదని చెప్పింది అనమాట యష్మి. అట్లీస్ట్ రాంగ్ అని చెప్పకపోతే నువ్వేం చెప్పావు, నువ్వు రాంగ్ అని చెప్పలేదు, రాంగ్గా చెయ్యి అని చెప్పావు. అంటే నువ్వు తప్పు చేయలేదు, కానీ తప్పు చేయించడానికి నువ్వు ట్రై చేసావు అనేసి అయితే చెప్పింది. అబ్సల్యూట్లీ ఆ రోజు ఎపిసోడ్లో కూడా మాట్లాడుకుందాం. ఎందుకంటే సంచాలకుగా ప్రేరణ ఫెయిర్ డెసిషన్ తీసుకుంది, కరెక్ట్ డెసిషన్. ఎందుకంటే సంచాలకుగా హెల్ప్ చేయాల్సిన పని అయితే లేదు. అప్పటికి వీళ్ళందరూ హెల్ప్ చేస్తున్నారు కదా, వీళ్ళందరూ హెల్ప్ చేస్తున్నప్పటికీ కూడా నువ్వు తప్పు చేసావు, అది నీ తప్పు. సో సంచాలకుగా ఎందుకు హెల్ప్ చేయాలనేది టూ రాంగ్ అనేసి చెప్పింది. దానికి యష్మి అయితే ఒప్పుకొని కాస్త రకంగా అయితే నేనైతే ప్రేరణకి ఎక్కడా తప్పుగా చెప్పలేదు, బట్ అది నా ఇంటెన్షన్ పృథ్వీ చాలా కష్టపడి ఆడాడు అనేసి అంటే, మరి పృథ్వీ కష్టపడి ఆడితే నబిల్ ఏమైనా కాల్ సోపుకుని కూర్చున్నా అంతే కదా, అలానే చెప్పిందనమాట. ఇదైతే యష్మికి జరిగిందనమాట. రోహిణి నామినేషన్స్ విష్ణుప్రియ అండ్ యష్మి. తర్వాత అవినాష్ వచ్చాడు. అవినాష్ వచ్చి స్టార్టింగ్ పృథ్వీని అయితే నామినేట్ చేశాడు. పృథ్వీని ఎందుకు నామినేట్ చేశాడంటే, కాస్త కోల్డ్ ఉంది, సారీ క్షమించండి. పృథ్వీని ఎందుకు నామినేట్ చేశాడంటే, పృథ్వీ నువ్వు నాకు ఈ హౌస్లో 2 టాస్కుల్లో తప్పించి మిగతాది నువ్వు ఆడినట్టు కానీ నువ్వు ఎంటర్టైన్మెంట్ చేసిన కాబట్టి నువ్వు ఎక్కడ కనిపించలేదు అనేసి చెప్పాడు. పృథ్వీ ఎక్కడ కనిపించలేదు బ్రో అన్నాడు సింపుల్గా. నువ్వు 2 టాస్క్లు ఆడావు, ఒకటి ప్రభావతి, తర్వాత ఆ బెలూన్ టాస్క్ ఏదైతే పుషప్ చేయాల్సి ఉన్నదో అది. ఈ 2 టాస్కుల్లో ఫస్ట్ది లేడీస్తో ఆడావు, లేడీస్ని హార్స్ చేసే విధంగా ఆడావు, కొద్దిగా యారగెంట్గా ఆడావు, కాస్త దెబ్బలు తింటే ఆడాలి బ్రో, అలానే ఆడాలి బ్రో అన్నాడు. ఓకే, అది అయిపోయింది. తర్వాత ఈ టాస్క్లో అయితే ఆడావు, గెలిచావు. మిగతా ఎక్కడ కూడా నువ్వు కనిపించలేంటే ఏం చేయాలి బ్రో, ఇంకా ఏం చేయాలి అంటే ఎంటర్టైన్ చేయాలి. అదే ఎలా చేయాలి నాకెందుకు అడుగుతావు, బిగ్ బాస్కి అడుక్కో అన్నాడు. ఎలా చేయాలి బ్రో, నువ్వు చెప్తే కదా నాకు తెలుస్తుంది అంటే, నేను చెప్తున్నా ఈ బిగ్ బాస్ ఎందుకు వచ్చావంటే విన్ అవ్వడానికి వచ్చావు. మరి విన్ అవ్వడానికి వచ్చినప్పుడు నీకు తెలియాలి అది ఏం చేయాలో. సో అదైతే మన అవినాష్ అయితే రప్పాడించేశాడనమాట నామినేషన్లో. ఎదురికి ప్రశ్నకి ప్రశ్న జవాబు అయితే లేకుండా చేశాడనమాట. అదైతే జరిగింది. అయితే పృథ్వీని అయితే నామినేట్ చేశాడనమాట. తర్వాత యష్మిని నామినేట్ చేశాడు. యష్మిని ఎందుకు నామినేట్ చేశాడంటే, యష్మి గారు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫుడ్ టాస్క్ అంటే మణికంఠకి ఇచ్చే ఉండాల్సింది కదా. ఎందుకంటే మణికంఠ నా ఎమోషన్స్, నా పిల్లం, నా పిల్లలు, నా ఎమోషన్స్ అంటే నా ప్రపంచం, నా అత్తమామల దగ్గర రెస్పెక్ట్ రావాలి, ఇవన్నీ చెప్పాడు కదా. అంత తెలుసు కూడా మీరు ఒక్కసారి ఆలోచించాల్సింది కదా అంటే, యష్మి అనేది నేను మీకు ఒకటి క్లియర్ చేసిన. స్టార్టింగ్ వచ్చినప్పుడే మనీకి వాళ్ళ దగ్గర అమ్మ నుంచి స్వెటర్ అయితే వచ్చింది, బట్ నిఖిల్కి ఇంతవరకు ఏమీ రాలేదు. వాచ్ కూడా అయితే అబ్బాయికి సాక్రిఫైస్ చేశాడు. సో నిఖిల్కి ఏది రాలేదు, ఒక మోరల్ సపోర్ట్ ఉంటుంది కదా అనేసి అయితే నేను ఇచ్చాను అనేసి చెప్పింది. తన ప్రకారంగా తను రైటే. బట్ అక్కడ ఎక్కువగా కుమిలిపోతున్నది మనీ ఎక్కువగా ఎమోషన్కి గురవుతున్నాడు. మనీ ప్రతిదానికి ఏడుస్తున్నాడు, ప్రతిదాన్ని తీసుకోలేకపోతున్నాడు. మనీకి కొద్దిగా సపోర్ట్ కావాలి. మనీకి ఫిజికల్ స్ట్రెంత్ లేదని మీరే చెప్పారు కదా, అండ్ దాంతో ఇది ఇస్తే ఫిజికల్ స్ట్రెంత్ వస్తుంది కదా అంటే, నాకు అది తెలియదు, ఫిజికల్ డాన్స్ కోసం నేను మాట్లాడట్లేదు, ఎమోషనల్ కోసం మాట్లాడుతుంది అనేసి చెప్పింది. కానీ మీరు అది ఇస్తే బాగుండు. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే, మీరు ఇందులో మనీని నామినేట్ చేసినప్పుడు ఇలా క్లాప్స్ కొట్టారు కదా, ఇదే నాకు ఎవరికి నచ్చలేదంటే ఓకే సారీ అనేసి అయితే చెప్పింది.
సారీ చెప్తూ మనీని నేను ఎంకరేజ్ చేసినప్పుడు చూడలేదా, కన్సర్న్ చేసినప్పుడు చూడలేదా, అవన్నీ మీకు బయటికి రాలేదు అంటాడు. మనీ దానికి రియాక్ట్ అయ్యేలోపు మన అవినాష్ అయితే వెళ్ళిపోయాడు అనమాట. అయ్యరా బాబు వద్దురా బాబు నువ్వు ఎంటర్ అవ్వకరాయరా, ఇది పెద్దది అయిపోతుంది, వేరేళ్ళ ప్రాజెక్ట్ అయిపోతుంది అనేసి అయితే వెళ్ళిపోయాడు. కానీ మణికంఠ నేను ఇది క్లియర్ చేసేది, నేను క్లియర్ చేసుకోలేను కానీ వీళ్ళందరూ ఆపేశారనమాట. సో యష్మి మనీ వీళ్ళ మధ్యన ఆ రైవల్ ఇంకా అలానే జరుగుతుంది. హౌస్ మేట్స్ వర్సెస్ మనీ ఆ రైవల్ అలానే జరుగుతుందనమాట. అయితే ఈ విషయాల్లో మనం ఒకటి మాట్లాడుకుంటే మనీ అక్కడ ఆగిందంట గౌతమ్ మాట అంట. అది పృథ్వీ చెప్తున్నాడు. గౌతమ్ మనీ అనగానే ఆగిపోయాడంట, అంటే రైవల్ చేయకంట. అదైతే వీళ్ళందరూ డిస్కస్ చేసుకుంటున్నారు. అంటే ఆవిడ కొత్తగా వచ్చిన వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాడు, కొత్తగా వచ్చిన వాళ్ళకి భయపడుతున్నాడు, కొత్తగా వచ్చిన వాళ్ళకి సపోర్టే ఉంటాడు అనేసి అయితే వీళ్ళు మాట్లాడుకుంటున్నారైతే హౌస్ మేట్స్లో. అదైతే జరిగింది. బిగ్ బాస్ ఈ వారం ఎవరెవరు నామినేట్ అయ్యారు పలానా అయితే చెప్పాడు అనమాట. శ్వేత, యష్మి, విష్ణుప్రియ అండ్ విష్ణుప్రియ ఇంకేవాళ్ళ పృథ్వీ వీళ్ళైతే చెప్పాడనమాట బిగ్ బాస్. అయితే వీళ్ళు నలుగురు అయ్యారు. అయితే బిగ్ బాస్ ఏం చెప్పారంటే రాయల్ క్లాన్ అంటే కొత్తగా వచ్చిన క్లాన్, కొత్తగా హౌస్ మేట్స్లో మీరందరూ కలిపి ఇద్దరిని నామినేట్ చేసే అవకాశం అయితే ఉంది. ఎవరికి? ఓజీ స్టార్స్కి. అయితే ఈ ఇద్దరిని నామినేట్ చేసుకునే వాళ్ళు ఎలా సేవ్ అవుతారంటే వాళ్ళు నామినేషన్ సీల్ని అయితే ఒకటి సొంతం చేసుకున్నారు. ఆ సీల్లో ఒకరికి ఇస్తే ఇన్కేస్ ఆల్ని వీళ్ళు నామినేట్ చేస్తే అప్పుడు 1 lakh మైనస్ అయిపోద్ది. అర్థమవుతుందా? వీళ్ళు ఒకవేళ అనుకున్న పేరు అందులో ఉంటే వాళ్ళకి ఆ నామినేషన్ సీల్డ్ ఉంటే ఒకవేళ అయినా వీళ్ళనే నేను నామినేట్ చేస్తుంటే 1 lakh అయితే మైనస్ అవుతాయి. అయితే వీళ్ళందరూ డిస్కస్ చేసుకున్నారు. ఇందరూ డిస్కస్ చేసుకుని నైని పావనికి అయితే ఆ షీల్డ్ ఇద్దాం అనుకున్నాను. ఎందుకంటే నామినేషన్ నుంచి సేవ్ చేయ ఒక అవకాశం ఉంది కాబట్టి. ఎందుకంటే నైని పావని లాస్ట్ టైము 7th సీజన్ 1 వీకే ఉంది. ఆ డేంజర్ జోన్ నుంచి కాస్త తప్పిద్దాం నైని పావనని అనేసి అయితే వీళ్ళు ఇచ్చారనమాట. ఎందుకంటే గంగావన్ అయితే వీళ్ళు ఎవరు ఎలాగో నామినేట్ చేయరు, బట్ నైని పావన చేస్తారేమో అనేసి అయితే వీళ్ళు ఇచ్చారు. అయితే అందరు కలిపి ఏకాగ్రంతో నైని పావనికి అయితే ఇచ్చారనమాట, ఎవరు? రాయల్ క్లాన్. అయితే వీళ్ళందరూ డిస్కస్ చేసుకుంటే మంచి పాయింట్స్ పెట్టాడు మణికంఠ. ఏంట్రా అంటే మెహబూబ్ చాలా ఫిజికల్గా స్ట్రాంగ్, మెంటల్లీ స్ట్రాంగ్, కొద్దిగా యారిగెంట్ తనం ఉంది, ఇవన్నీ చెప్పాడు. ఒకవేళ మనకి ఎప్పుడైనా మైనస్ అయితే మెహబూబే అవుతాడు. సో మెహబూబ్ని అయితే తీసేయడానికి బెస్ట్ అనేసి చెప్పాడు అనమాట. సో ఆ రకంగా అయితే మాట్లాడాడు. అయితే వీళ్ళందరూ ఎవరు పాయింట్స్ అయితే వాళ్ళు పెట్టారు, మిగతా అందరూ పోస్తే లాస్ట్కి మీరు ఎవరికైతే ఇస్తున్నారంటే మేము నైని పావనికి అయితే షీల్డ్ ఇస్తున్నాం అనేసి చెప్పారనమాట. నైని పావనికి ఒకవేళ ఎవరైనా నామినేట్ చేస్తే 1 lakh రూపీస్ ప్రైజ్ మనీ నుంచి తగ్గిపోతుంది. అదైతే ఓకే, అర్థమైంది కదా. సో అయితే ఇప్పుడు వీళ్ళు మెగా చీఫ్ వీళ్ళందరూ డిసైడ్ చేసుకొని ఫస్ట్ పేరు అయితే మెహబూబ్ చెప్పారు. మెహబూబ్ ఎందుకురా చెప్పారంటే మెహబూబ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఒపీనియన్ ఏంటంటే నువ్వు ఓన్లీ బాయ్స్ దగ్గరికి వెళ్ళావు, గర్ల్స్ దగ్గరికి నువ్వు రాలేదు. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి నువ్వెలైతే వెల్కమ్ అనుకున్నావో మేము కూడా అలాగే వెల్కమ్ చేయాలనుకున్నావు కాబట్టి నువ్వు వెల్కమ్ చేయలేదు అనేసి అయితే చెప్పాడు అనమాట. తర్వాత గంగావని అయితే చేసాడు. ఎక్కడైతే నాకైతే నబీల్ గ్రాపు కాస్త తగ్గింది. ఎందుకంటే గంగావని నామినేట్ ఇందాక మనకి గంగా కూడా నామినేట్ చేసింది గంగావని. ఎందుకంటే గంగా ఓచ్ కాదు అనేసి అది మెయిన్ చెప్పడం మర్చిపోయాను. గంగా ఓచ్ కాదు ఎందుకంటే ఫస్ట్ విష్ణుప్రియని నామినేట్ చేసింది. విష్ణుప్రియ నీ ఆట తగ్గిపోయింది. ఎందుకంటే నువ్వు ఫస్ట్ 2 వారాలు నువ్వు పేరు కూడా నాకు తెలియదు కానీ నువ్వు గేమ్ సూపర్గా ఆడావు, కానీ తర్వాత నుంచి నీ గేమ్ లేదు, నీ కాల్ లేవా, చేతులు లేవా, నువ్వు వాడలేవా, అంతే కదా. సీరియస్గా సింపుల్గా చెప్పేసింది అనమాట. థ్యాంక్ యూ బిగ్ బాస్, సూపర్ బిగ్ బాస్ అని చాలా క్యూట్గా అయితే చెప్పింది. తర్వాత గంగవ్వ ఇచ్చే పాయింట్ ఏంటంటే యష్మి తన భాషలో చెప్పింది, యష్మి నువ్వు అందరం వచ్చాం, మీరు 8 వచ్చారు, మేము 8 వచ్చాము, అందరూ ఒకటే, మనం అందరం ఆడితేనే బిగ్ బాస్ ఉంటుంది. సో నువ్వు చాలా మెచ్యూర్డ్గా మైండ్ సెట్గా మాట్లాడింది, నువ్వు అందరం ఆడితే బిగ్ బాస్ ఉంటుంది. కాస్త మేము అందరం ఆడినప్పుడు నీకు 10 పాల ప్యాకెట్లు ఉన్నప్పుడు ఒక పాల ప్యాకెట్ ఇస్తే మేము చక్కగా వాడుకుంటాం కదా, బట్ నువ్వు అక్కడ ఇవ్వకుండా చేస్తున్నట్టుంది అనేసి అయితే నాకు చెప్పింది అనమాట. అయితే యష్మి దీనికి ఏం చెప్పిందంటే గంగవ్వ గారు సారీ మీరు చాలా క్యూట్గా ఉన్నారు, క్యూట్గా మాట్లాడితే నాకు చాలా నచ్చింది. అండ్ ఫుడ్ రిలేషన్ ఏంటంటే అది అంతా మా మెగా చీఫ్ చేతిలో ఉంది, నా చేతిలో అయితే లేదు. సారీ మీతో నేను మాట్లాడుకుంటా, నీతో ఎప్పుడు మాట్లాడుతూ ఉంటా, నువ్వు నీతో మూవ్ అవ్వలేదు అనేసి అన్నావు కాబట్టి నీతో డైలీగా నేను వచ్చి ఎక్కువ మాట్లాడతా అనేసి అయితే చెప్పిందనమాట. అదైతే జరిగింది. అయితే వీళ్ళందరూ ఇక్కడ తర్వాత మన పాయింట్కి వచ్చేస్తే మెగా చీఫ్ ఆల్రెడీ మెహబూబ్ నామినేట్ చేశాడు. అయితే గంగావన్ కూడా నామినేట్ ఇక్కడ మన నబీల్ గ్రాఫ్ కాస్త తగ్గింది అనిపించింది. ఎందుకంటే గంగావని నామినేట్ చేసే అవసరం లేదు. ఎందుకంటే గంగవ్వ వచ్చినంటే ఒక టాస్క్ ఆడింది, బ్రహ్మాండమైన స్క్రీన్ స్పేస్ గంగవ్వకు దొరికింది ఈ 2 రోజుల్లో. సో అంత అవసరం లేదు, నామినేట్ చేయాల్సిన లేదు. కానీ వాళ్ళు ఏం చేశారంటే
ఆ మిల్క్ ఏదైతే ఉందో, ఆ టీ అయితే ఉందో నేను గంగాకి ప్రతిసారి ఇచ్చాం, అందరం ఇచ్చాం. సో అందరికీ ఇవ్వలేదని ఆవిడ ఫీల్ అయింది కాబట్టి మేము చేసాం. యాక్చువల్లీ మేము అందరికీ ఇచ్చాం. మేము ఫస్ట్ నుంచి ఆడుతుంది ఫుడ్ కోసము, బెడ్ కోసం, వీటి కోసం ఆడుతున్నాం, నీకు అది తెలియదు కదా, సో ఆ రకంగా నువ్వు తెలుసుకో గంగా అంటే అనేసి అయితే ఇచ్చారనమాట. కానీ ఇక్కడ ఎందుకో మన నబిల్ డెసిషన్ కాస్త తప్పు అయితే అనిపించినట్టయితే అనిపించి, మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారు, అదైతే జరిగింది. అయితే గంగా కూడా సూపర్, థ్యాంక్ యూ అని చెప్పింది అనమాట. అయితే బయటికి వెళ్ళి అది బెడ్రూమ్లోకి వెళ్ళి గంగా అయితే బాధపడుతుంది. నేను మంచిగానే చెప్పాను కదా, అందరూ వాడుకుంటేనే మంచిది కదా, ఆ రకంగా చెప్పి నేను మళ్ళీ నన్నే నామినేట్ చేసినంటే గంగా అవన్నీ నువ్వు పెట్టించుకోకు మన అవినాష్, అవన్నీ పట్టించుకోకు, నువ్వు మంచి టైంకి మంచి గోళీలు వేసుకో, చక్కగా మండు, నువ్వు మంచిగా అంటే కష్టపడడానికే వచ్చాను, నేను కష్టపడడానికే వచ్చాను అని అయితే చెప్తుంది అనమాట. సో ఆ రకంగా ఆ స్పిరిట్నెస్ కానీ, ఆ స్పోర్టివ్నెస్ కానీ, ఆ యాక్టివ్నెస్ కానీ, ఆ గేమ్ స్పిరిట్ కానీ తీసుకోవడం, ఆ నామినేషన్ కూడా చాలా ఈజీగా ఓకే అన్నట్టయితే చెప్పాడు. అప్పటికి మహబూబ్ చెప్పాడు నువ్వు టాప్లో ఉంటావని చెప్పాడు. గంగా అయితే ఇప్పుడు టాప్లో అయితే ఉంది, ప్రజెంట్ సిచ్యువేషన్లో టాప్లోనే ఉండబోతుంది అయితే మనకు అర్థమవుతుంది. ఇంకా టాస్ ప్రకారంగా ఇంకా ఎలా ఉంటుందని మనం చూడాలి. అయితే ఈ రకంగా అయితే జరుగుతుందనమాట. అయితే బిగ్ బాస్ ఎవరైతే వీళ్ళైతే బెడ్లో ఉన్నారో బెడ్ని అయితే యూజ్ చేయడానికి లేదు అని చెప్పేశాడంట. ఎందుకంటే మార్నింగ్ టైం మీరు బెడ్లో ఎవరు కూర్చోకూడదు, ఎందుకంటే గంగా క్లియర్గా చెప్పింది, మీరు వెళ్ళి మీ రూమ్లో కూర్చుంటారు, మేము ఎలా మాట్లాడుతానంటే అందరూ సమస్య అదే, వీళ్ళు సపరేట్గా కూర్చున్నారు, కలవట్లేదు, మింగిల్ అవ్వట్లేదు అనేసి మెయిన్ పాయింట్. సో ఎవరు బెడ్ మీద కూర్చోడానికి వీలు లేదు, మార్నింగ్ టైము లైట్ లేపిన తర్వాత మీరు బెడ్ మీదకి వెళ్ళాలి అనేసి అయితే చెప్పాడనమాట. అయితే మార్నింగ్ ఈ డిస్కషన్లో ఏమైందిరా అంటే బిగ్ బాస్ ప్రతి ఉత్తరం పంపిస్తున్నాడు, అది మన నబిల్కి నచ్చట్లేదు. ఎందుకంటే ప్రతిదానికి గౌతమ్ వెళ్ళి తీసుకొని చదివేస్తున్నాడంట. అది నబిల్కి నచ్చక కూడా నేను చెప్పాడు, బట్ మళ్ళీ ఆలోచించాడు. నబిల్ చదువుతున్న అక్కడ మెగా చీఫ్ని పట్టుకొని కూడా మన గౌతమ్ కొద్దిగా ఎంతేజంతో చూసుకొని చదివేస్తుంది. ఇది నబిల్కి అయితే నచ్చలేదు. 2 times కూడా అలాగే జరిగింది. ఇది మరి ఎంతవరకు వెళ్తుందో మనం చూడాలి. కరెక్ట్ చేసుకున్నాను పాయింట్స్ అనేది చెప్పాడు నబిల్ అనమాట. అయితే బిగ్ బాస్ ఏం చెప్పారంటే మీ ఫుడ్ అంట మీ రేషన్ మొత్తం మీ స్టోర్ రూమ్లో పెట్టేసండి అని చెప్పాడు. రేషన్ మొత్తం స్టోర్ రూమ్లో పెట్టేస్తే ఏమైంది అంటే యష్మి కొన్ని తీసి అందరికి పంచింది అనమాట. బిగ్ బాస్ చాలా సివియర్ వార్నింగ్ ఇచ్చాడు. యష్మి మీకు చెప్పింది అర్థం కాదా, బుర్ర పంచేదా ఏంటి అనేసి అయితే చెప్పాడు. ఎంతకు మీరు పంచిపెట్టమని చెప్పలేదు, స్టోర్ రూమ్లో పెట్టమని చెప్పాను అనేసరికి యష్మి అందరితో కొంత భయపడి అందరి దగ్గర తీసుకొని కనెక్ట్ చేసుకొని అందులో పెట్టేసింది అనమాట. తర్వాత బిగ్ బాస్ ఏమని చెప్పారంటే మీకు కొంత టైం ఇస్తున్నాం, మీకు రేషన్ మొత్తం మెగా చీఫ్ తేవాల్సి ఉంది ఈ 2 క్లాన్స్కి సంబంధించి. ఎందుకంటే రేషన్ బెడ్రూమ్ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి మొత్తం మెగా చీఫ్ తేవాల్సి అయితే ఉంది. అయితే మెగా చీఫ్ ఒక్కకి సపోర్ట్ తీసుకోవచ్చు. అయితే ఈసారి ఫస్ట్ టైం అందులో సూపర్ మార్కెట్లో ఏముందో చూపించారు. లాస్ట్కి మన మెహబూబ్ డంబుల్స్, ప్రోటీన్ పౌడర్ అన్నీ అందులో ఉంటాయి. మెహబూబ్ కాలంలో నీరు వచ్చాయన్నమాట డంబుల్స్ కూడా. ఎందుకంటే ఆయన ఎవ్రీ మార్నింగ్ జిమ్ చేస్తాడు కాబట్టి. అయితే అలా జరిగిందనమాట. మనకి అక్కడ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఖిల్ అండ్ నబిల్ అయితే వెళ్ళారు. అందరూ వెళ్ళారు, అన్నీ తెచ్చి ఉప్పు వేగడ తేవడం మర్చిపోయారు. అయితే వీళ్ళు నబీల్ మాత్రం కొద్దిగా క్లారిటీ ఆఫ్ థాట్తో ఇద్దరికి ఈక్వల్గా పంచుతానైతే చెప్పాడు. అయితే ఉప్పు ప్యాకెట్ ఎప్పుడు తేలేదో బిగ్ బాస్ అనమాట. ఉప్పు అనేది చాలా విలువైనది, నిత్యావసర సరుకుల్లో ఉప్పు చాలా ఇంపార్టెన్స్ అయితే ఉంది. సో మీరు అలాంటి ఉప్పుని నెగ్లెక్ట్ చేశారు కాబట్టి మీరు దానికి తగిన మూల్యం చెల్లించాలి. ఒకవేళ మీకు ఉప్పు కావాలంటే ఒక ఉప్పు ప్యాకెట్ ధర 50,000. మీరు ఎన్ని ఉప్పు ప్యాకెట్లకు తీసుకుంటారో అంత అన్ని 50,000 మీ ప్రయోజనం నుంచి మైనస్ అయిపోతాయి అనేసి చెప్పారు. అందరిలో ఓటింగ్ చేసుకున్నప్పటిసరికి ఫస్ట్ 2 ఉప్పు ప్యాకెట్లు అన్న వాళ్ళు 7 మంది ఎక్కారు. అయితే 7 మందికి ఒక ఉప్పు ప్యాకెట్ 2 ఉప్పు ప్యాకెట్లు సరిపోతాయి వారం మొత్తం అంటే ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి సరిపోతాయని, లేకపోతే లేదనేసి. కాకుండా ఉప్పు ప్యాకెట్ అయితే లాస్ట్కి మళ్ళీ ఒక 10 మంది ఏం చేశారంటే ఒక ఉప్పు ప్యాకెట్ సరిపోద్ది అనేసి చెప్పారు. అయితే ఒక 50,000 మైనస్ చేసుకుంటూ ఉప్పు ప్యాకెట్ అయితే తీసుకున్నారనమాట. అయితే చాలామంది అంటున్నారు ఇది సరిపోదు అంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారో కింద అయితే కామెంట్ చేయండి. నా ఉద్దేశం నేను చెప్తా తర్వాత. అయితే తర్వాత ఉప్పు ప్యాకెట్ అయితే వచ్చింది, స్టోర్ రూమ్ నుంచి తీసుకున్నారు. ఒక 50,000 అయితే మైనస్ అయిపోయింది. తర్వాత నైని, పావని, తేజ వీళ్ళు సరదాగా మాట్లాడుకున్నప్పటికీ గార్డెన్ ఏరియాలో లాస్ట్ టైము నువ్వు వెళ్ళిపోయావు కదా, అందరూ ఏడ్చారా అంటే నేను ఏడలేదు, నేను ఏడ్చాను, 1 వీకే ఉన్నాను, ఎవరు నేను నామినేట్ చేశారంటే అప్పుడు టేస్టీ తేజ
మన పల్లవి ప్రశాంత్ నామినేట్ చేశాడని చెప్పాడు. పల్లవి ప్రశాంత్ నామినేట్ చేశాడంటే చెప్పాడు, అప్పుడు పల్లవి ప్రశాంత్ వచ్చినప్పటికీ ఆయన కెప్టెన్, నేను తక్కువ కంట్రిబ్యూషన్ కనిపించింది అనేసి అయితే చేశాడు, నేను చాలా పని చేశాను అనేసి అయితే చెప్పింది. మరి టేస్టీ తేజ్ ఎందుకు నామినేట్ చేశాడంటే నా ఎఫర్ట్స్ లేవంటే, నా 100 ఎఫర్ట్స్ లేవనేసి పెట్టాడంటే ఆయనే నాకు నామినేట్ చేశాడు, 100% లేదనేసి అయితే చెప్పి నేను ఎక్కడి వరకు వంగుతాను అనేసి అప్పుడు క్లియర్గా చెప్పాను. ఆ విషయానికి తర్వాత ఆ ఎపిసోడ్కి చాలామంది రివ్యూలో బండ బూతులు తిట్టారు అనేసి అయితే చెప్పాడు టేస్టీ తేజ. ఆ విషయానికి నైని పావన్ అయితే ఏడుపుకు గురైంది. వెంటనే బెడ్రూమ్లోకి వెళ్ళి చాలా ఏడ్చింది. ఎందుకంటే నేను 1 ఇయర్ నేను డ్రామాలో ఉన్నా, అంతకుముందే మా డాడీ చనిపోయాడు, నేను నెక్స్ట్ బయటికి వెళ్ళి రివ్యూలు బిగ్ బాస్కి వెళ్ళి రివ్యూలు ఏమో బండబూతులు తిట్టారంటే నేను చాలా బాధపడ్డాను అనేసి అయితే దానికైతే ఎస్మీ వాళ్ళందరూ కన్సర్న్ చేశారు నైని పావన్ అని. అయితే తేజకి ఇక్కడ ఆ నోటుతోలు ఎక్కువైపోయింది. ఎందుకంటే తేజ జనరల్గా చాలా తెలివిగా మాట్లాడతాడు, బట్ ఈసారి టంగ్ స్లిప్ అయిపోయింది. బండమూతుల్ని అన్నాను అంటే అంటున్నాడు. తర్వాత ఎండ్ ఆఫ్ ద డే నైని పావన్కి అయితే సారీ అయితే చెప్పాడు. బట్ మనసులో అనుకుంటున్నాడు, ఎందుకు నేను ఇలా చేశాను, ఎక్కువ క్లోజ్గా పెట్టుకోకూడదురా, ఎక్కువ మాట్లాడకూడదు అనేసి అయితే ఫీల్ అవుతున్నాడు. అదైతే ఈరోజు ఎపిసోడ్ అయింది. మరి గంగవ్వ ఎందుకు మామ ఊచకోత అన్నాం. గంగవ్వ ఈరోజు మొత్తానికి నామినేషన్ తోపైతే అక్కడ విష్ణుప్రియని అండ్ తేజని ఎంటర్టైన్మెంట్ వే అయితే క్రియేట్ చేసిందో అది బాగా ఫన్ అయితే జనరేట్ చేసింది నాకైతే. ఎందుకంటే విష్ణుప్రియ నార్మల్గా అక్కడ కన్జర్వేషన్లో గంగ నీకు ఎంతమంది మనవరాలు అంటే 6 మనవరాలు ఎంతో చెప్పింది. అయితే నేను నీకు మనవరాలని అని చెప్తే మనవరాలు నీకంట చిన్నగుంటది, పిల్ల అయిపోయిందంటే మరి నాకు సరైన వీరుడు దూరుడు సీరుడు దొరకట్లేదు అనేది అయితే విష్ణుప్రియ చెప్పిందంటే అప్పుడు తేజ ఇన్వాల్వ్ అయిపోయి నేను ఇన్వాల్వర్ కదా, నేను ఉన్నాను కదా సూర్యుడు అంటే ఉన్నాడు మంచిగా ఉన్నాడు మా మనవడు అని చెప్తే ఈడెక్కడ ఉన్నాడు, ఈడు కొన్ని పోటీ పెడతామంటే అప్పుడు డ్యాన్స్ వేస్తారు ఇద్దరు ఈక్వల్గా, బాగా వేసాడంటే హగ్ అంటే హగ్ ఇస్తే సరిపోవట్లేదు అంటే హగ్గకు కూడా వీడు అందట్లేదు, అంత పొట్టుకొని పృథ్వీ కరెక్ట్గా అంటే పృథ్వీ కరెక్ట్గా ఉన్నాడు అనేసి అయితే ఆ కన్జర్వేషన్ నాకైతే నచ్చింది. ఎందుకంటే సిల్లీ వేలో వెళ్ళింది. అయితే అక్కడ తేజ ఒక మాట అన్నాడు, అతనికి హక్కు కోసం నేను ఎంత కష్టపడాల్సి వచ్చిందా అన్నట్టయితే అన్నాడు అనమాట. ఆ కన్జర్వేషన్స్ అది నడిపే విధానం అప్పుడే గంగా మమ్మల్ని రియాక్ట్ అయింది. అయితే బాగున్నాడు, పృథ్వీ బాగున్నాడు, మనవడు సరైన జోడి అయితే చెప్పింది అనమాట. ఆ కన్జర్వేషన్ని ఉదయం డ్యాన్స్ చేయడం. సో గంగా అయితే నార్మల్గా స్క్రీన్ స్పేస్ పెంచుకుంటూ కోత అయితే కోస్తుంది. మరి రాబోయే టాస్క్లు ఎలా ఆడుతుందో ఎలా ఉంటుందో అయితే మనం తప్పకుండా చూడాల్సి ఉంది. ఇంకా వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ ఎవరైతే కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.